క్లాసికల్ డాన్స్ అంటే మన దగ్గర ఒక బోరింగ్ ఆర్ట్ ఫామ్గా చూస్తారు చాలామంది. కానీ యుఎస్ లాంటి దేశంలో మన కల్చర్కు పట్టాభిషేకం జరుగుతోంది. ఉదాహరణకు నాట్యమార్గం అనే సంస్థని తీసుకోండి. ఇక్కడ ఆర్ట్ను ఆరాధించడమే కాదు, ఆర్ట్ను సర్వీస్ కోసం వినియోగిస్తున్నారు. రీసెంట్గా అమెరికాలోని వర్జీనియాలో నాట్యమార్గం సంస్థ డాన్సింగ్ ఫర్ ఎ కాజ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో 25 మందికి పైగా క్లాసికల్ డాన్స్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. వీళ్ల గోల్ ఆర్ట్ను ప్రమోట్ చేయటం, మెడ్లైఫ్ నోవా అనే ఎన్జిఓ కోసం ఫండ్స్ రైజ్ చేయటం. నాసా స్పేస్ సైంటిస్ట్ డాక్టర్ కావ్య మన్యాపు కూడా ఈ స్టేజ్పై క్లాసికల్ డాన్స్ ప్రదర్శించారు. గురు ఇంద్రాణి ధవలూరి ఈ ఈవెంట్కు అధ్యక్షత వహించడం విశేషం. అంతేకాదు, ఈ ఈవెంట్కి వర్జీనియా రాష్ట్ర సెనేటర్ కన్నన్ శ్రీనివాసన్, మాజీ భారత రాయబారి ప్రదీప్ కపూర్, వర్జీనియా ఏషియన్ అడ్వైజరీ బోర్డు చైర్పర్సన్ శ్రీలక్ష్మీ పల్లె వంటి పలు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఒక మంచి కాజ్కు మద్దతు పలికారు. నాట్యమార్గం ద్వారా పిల్లలు క్లాసికల్ ఆర్ట్ నేర్చుకుంటున్నారు, స్టేజ్పై ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో సమాజానికి సేవ చేస్తూ నేర్చుకున్న కళను విలువైన మార్గంలో ఉపయోగిస్తున్నారు. ఇది కేవలం ఒక డాన్స్ స్కూల్ మాత్రమే కాదు, సాంస్కృతిక సేవాపీఠం కూడా. నాట్యమనేది కేవలం శరీరాన్ని కదిలించేదే కాదు, అది హృదయాల్ని తాకేది కూడా. నాట్యమార్గం ఇదే ఫిలాసఫీని ప్రపంచానికి చూపిస్తోంది.